ఇక డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పారిశ్రామిక, విద్య, సామాజిక రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. విశ్వ సముద్ర ఎంథనాల్ ప్లాంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినూత్న ప్రయోగాలతో 3 ప్రాజెక్టులను నెలకొల్పామన్నారు. ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇక్కడే చూస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. ఒకప్పుడు బొగ్గు, నీళ్లు, గాలి, సోలార్తో విద్యుత్ ఉత్పత్తి చేసేవారని ఇప్పుడు ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం కొత్తగా ఉందన్నారు. నందగోకులం సేవ్ ది బుల్ కార్యక్రమాన్ని చాలా విశిష్టమైన కార్యక్రమాన్ని ప్రశంసించారు. పేద విద్యార్థులను తీసుకొచ్చి నందగోకులం లైఫ్ స్కూల్లో శిక్షణ ఇవ్వడం గర్వకారణమన్నారు. అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది, రైల్వే కనెక్టివిటీ వస్తుంది, ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి. అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడే రామాయణపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది. ఇంకో పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. అందుకే నేను ఈరోజు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఈ జిల్లాలో స్వెస్దర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరినీ కోరుతూనే ఇక్కడుండే ప్రజాప్రతినిధుల్ని, ఇక్కడుండే సిబ్బందిని, ఇక్కడుండే సిటిజన్స్ అందరినీ రాబోయే 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశంగా ఉంటుంది. నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుంది. అదే సమయంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారవుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నేనేదో చెప్పడం కాదు. ఈరోజే మీరు చూసుంటారు, మేము క్యాబినెట్లో ఫైనలైజ్ చేశాం. గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ US అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. మొత్తం 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. విజయనగరంలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, ఓర్వకల్లులో రిలయన్స్ కాస్ట్మూజర్ ప్రాజెక్టుకు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. టూరిజంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ మష్రూమ్ ఉత్పత్తి చేసే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. 2026కి ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా 33 కోట్ల పెట్టుబడితో ఈ మష్రూమ్స్ ఉత్పత్తి చేసే ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఏదైతే టూరిజం పాలసీ ఉందో, మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా టూరిజం ఒక గేమ్ చేంజర్ లాంటి పాలసీ. మన రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి అనేక అపారమైన వనరులు, అపారమైన అవకాశాలు ఉన్నాయి. దాన్ని మనం అందిపుచ్చుకొని డెవలప్ చేసినట్లయితే మన రాష్ట్రంలో యువతి యువకులకి మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని మరి మంత్రులకు కానివ్వండి, అధికారులకు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచి కూడా సూచించడం జరుగుతూ ఉంది. దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సెల్స్ని ఎక్కడైతే టూరిజం ఎక్కువగా ఇష్టపడతారో ల్యాండ్ పార్సెల్ చేసి వాటిని డెవలప్ చేయడం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం కానివ్వండి, చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగా మరి చాలా స్టార్ హోటల్స్ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాం. అమరావతిలో దస్పల్లా అమరావతి హోటల్స్ 200 కోట్ల పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు, 180 రూములతో 4 స్టార్ హోటల్ని స్థాపించడానికి ముందుకు వచ్చిన ఏదైతే ప్రతిపాదన ఉందో ఆ ప్రతిపాదన ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను.
అదేవిధంగా విఎస్కే హోటల్స్ రిసార్ట్స్ అరకు వ్యాలీలో 55 కోట్ల పెట్టుబడితో 98 మందికి ఉద్యోగాలు లభించే ఒక రిసార్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పేసి వచ్చిన ప్రపోజల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ప్రత్యేకంగా అభినందించాల్సింది సపోర్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రమోటర్ ఒక ఎస్టీ. మాజీ సీఎం జగన్ నర్సీపట్నం టూర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీడీపీ నేత పట్టాభి సీతారామయ్య. అసలు పీపీపీ పద్ధతి తెలుసా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పిచ్చి చెట్లు, మట్టి గోడలు చూసి ఆహా ఓహో అనడం విడ్డూరమన్నారు. జీవోల గురించి జగన్ మాట్లాడడం ఆశ్చర్యమంటూ ఫైర్ అయ్యారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారంటూ విమర్శించారు. రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ అంశం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్లి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనకు సర్టిఫికెట్లు ఇచ్చుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం. ఆయన ఈ మధ్య పదే చెప్తా ఉన్నాడు కదా, ఆగి చూసి ఆహా అనాలంట. నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు, స్లాబులు లేనటువంటి బిల్డింగులు, పిచ్చి మొక్కలన్నీ కూడా చూపించి చాలా అద్భుతంగా ఆయనే ప్రశంసించుకుని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదల్లే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది. నిన్న ఆయన ప్రత్యేకించి జీవోల గురించి మాట్లాడుతా ఉన్నాడు. చేతిలో ఏదో 1-2 జీవోలు పట్టుకుని ఇదిగో నేను జీవో ఇచ్చా, ఇదిగో జీవో, ఈ జీవోలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి జీవోల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో జీవో కాగితాలో లేదంటే ఇంకొక రకమైనటువంటి పత్రాలు పట్టుకుని మాట్లాడే అలవాటు మనోడికి లేదు. ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్పితే సాధారణంగా జీవో కాపీ పట్టుకొని నన్ను పట్టుకున్నాడు. మంచిదే, మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోల గురించే మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం. కేబినెట్ సమావేశంలో కొందరు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. మంత్రులు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపుపై సరిగ్గా ప్రచారం చేయలేకపోయామని ఫైర్ అయ్యారు. యూనిట్కు 13 పైసలు తగ్గించినా మనం జనాలకు చెప్పుకోలేకపోయామంటూ విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియాకు నిత్యం అందుబాటులో ఉండాలని మంత్రులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై మీడియాతో తరచూ మాట్లాడాలని మంత్రి నారా లోకేష్ సూచనలు ఇచ్చారు. కల్తీ మద్యంపై టీడీపీ నేతల విమర్శలకు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో తయారవుతున్న కల్తీ మద్యాన్ని చూసి ఎక్సైజ్ శాఖ నివ్వెరబోతుందన్నారు. లైసెన్సులు ఉన్న డిస్టరీలకు పోటీగా ములకల చెరువులో కల్తీ మద్యం తయారవుతుందని పేర్ని నాని పేర్కొన్నారు. ధనదాహంతో తండ్రి కొడుకులు ఎన్నో పాపాలు చేస్తున్నారన్నారు. జనంలో ప్రాచుర్యం పొందిన సేమ్ బ్రాండ్లు తయారు చేయడంపై ఆశ్చర్యం కలిగిందన్నారు. మామూలు లైసెన్స్డ్ డిస్టిలరీ ఎంత గొప్పగా నడుపుతారో అంత గొప్పగానే భయం, జంకు బొంకు లేకుండా ఏమాత్రం ఇంత కూడా పట్టుబడతామేమో అన్నటువంటి భయం లేకుండా అంటే ఏదైతే ఆల్రెడీ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏ ఉంటాయో, అంటే జనంలో ప్రాచుర్యం పొందినటువంటి బ్రాండెడ్ లిక్కర్స్ ఏ ఉంటాయో అదే లిక్కర్ సీసా, అంటే అదే సీసాని పోలినటువంటి సీసాలు, వాటి లేబుళ్ళు, మూతలు, సీళ్లు, ఇటువంటివన్నీ కూడా తయారు చేయటం. ఆ సీళ్లు వేసే యంత్రం కూడా మన దసరాలో చూడండి ఆయుధ పూజ చేస్తాం మనందరికీ. అంటే వ్యాపారానికి ఏమేమి ఉంటే యంత్రాలు ఉంటే యంత్రాలు, కార్లు ఉంటే కార్లు, ఏముంటే వాటికి పరిశ్రమ అయితే యంత్రాలకు అన్నిటికీ పూజ చేస్తారు. అంటే అనకాపల్లి జిల్లా పరవాడలో చూడండి, అసలు మామూలుగా అన్ని చోట్ల ఉన్నాయి. ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్ అంటే బాగా జనబాహుళ్యంలో ప్రాచుర్యం అండి, జనం తాగటానికి అలవాటు పడ్డటువంటి బ్రాండ్లలో సీల్డ్ మామూలుగా బేళ్ళు వీరు అంటే ఫ్రాంచైజీ ఓనరు రుత్తుల రాము గారు. ఇది రాము గారికి మాత్రమే సంబంధం, కానీ పక్కనున్న ఫోటో దిగిన ఆయనకి అసలు లింకు లేదంట. ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయేటువంటి రీతిలో అక్కడి నుంచి తీగ లాగితే బెజవాడ ఇబ్రహీంపట్నంలో డొంక కదిలిన పరిస్థితి. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడి వరుసనే మామూలు లైసెన్స్డ్ డిస్టిలరీ. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని, దాన్ని కాకుండా ఆపేందుకు ఎంతవరకైనా పోరాడతామన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వైసీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జగన్ ధీమా ఇచ్చారన్నారు. అధికార పక్షమైనా విపక్షమైనా ఎప్పుడు కార్మికుల వెంటే ఉంటామన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో
దానికి వ్యతిరేకంగా మీరు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు ఎప్పుడూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని నిన్న కార్మిక సంఘాల నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ స్టాండ్లో మాది ఎప్పుడూ మార్పు లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనేటువంటి విషయాన్ని మరొకసారి మా పార్టీ అధ్యక్షులు నేను చెప్పడం జరిగింది. తర్వాత గోపాలపట్నం ఆ ప్రాంతాల్లో రోడ్డున పడిపోయినటువంటి స్ట్రీట్ హాకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విషయాలు కూడా వారి దృష్టి తీసుకొని వచ్చారు. వారికి జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునేటువంటి కార్యక్రమం జరిగింది. గతంలో పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు కేకే రాజు గారి నేతృత్వంలో జరిగినటువంటి పోరాటాల గురించి వారు ప్రస్తావించడం జరిగింది. ఆ పోరాటాన్ని ఆ సపోర్ట్ని మా పార్టీ తరఫున మీకు ఎప్పుడు ఉంటుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. తర్వాత అనకాపల్లిలో గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రైతులు, అటు చోడవరం మాడుగుల నుంచి వచ్చినటువంటి రైతాంగం గడిచినటువంటి 10 మాసాలుగా 2025 సంవత్సరంలో ఏదైతే క్రషింగ్కి చెరుకు తోలారో ఈ రోజు వరకు మాకు పేమెంట్లు ఇవ్వలేదు, ₹1 పేమెంట్ జరగలేదు. దాదాపు సంవత్సర కాలంగా మాకు ₹1 జీతాలు ఇవ్వలేదు, కార్మికులకి జీతాలు లేవు, రైతులకి పేమెంట్లు లేవు. ఈ సంవత్సరం క్రషింగ్ జరుగుతుందో లేదో అనేటువంటి ఒక క్లారిటీ లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పైడితల్లి సిరిమాను ఉత్సవంలో అధికారుల తీరుపై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు ద్వంద్వ వైఖరి పాటించాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి కోసం కాకుండా ఏ ఒక్కరి కోసమో పండుగ నిర్వహించారని ధ్వజమెత్తారు. ఆర్భాటం, అహంకారమే తప్ప సాంప్రదాయాలు ఎక్కడా పాటించలేదని సీరియస్ అయ్యారు. ఇది నా ఒక్కడి మాట కాదు, ఎవరిని అడిగినా ఇదే చెప్తారని అన్నారు. ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన వాపోయారు. ఒక్కో ఆఫీసులో ఒక్కో హుండీ పెట్టి మరీ వసూలు చేశారని అన్నారు. ఏ ఒక్కరిని మీరు విజయనగరం పట్టణంలో ఏ ఒక్క తలుపు కొట్టి ఏ ఒక్కరిని అభిప్రాయ సేకరణ చేసినా వాళ్ళు నా ఇదే మాట చెప్తారనేది నేను విశ్వసిస్తూ మాట్లాడుతున్న మాట. ఇది చాలా తప్పు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం అనేది పండుగ ఎంత ఉంటే అంత ప్రభుత్వం దగ్గర ఏది ఉంటే చేస్తాం, లేదు ఎవరైనా దాతలు ఇస్తే ఆ కార్యక్రమం చేస్తాం. దానికోసం ఎంఆర్ ఆఫీస్లో ఒక ఉండి, ఆర్టీఓ ఆఫీస్లో ఒక ఉండి, ఎక్సైజ్ ఆఫీస్లో ఒక ఉండి, పోలీస్ స్టేషన్లో ఒక ఉండి, ఎండి ఆఫీస్లో ఒక ఉండి, రాష్ట్రంలో ఉన్న జిల్లాలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ద్వారా ఎందుకు చేయవలసి వచ్చిందో ఈ శాఖలు నాకు అర్థం అవట్లే. దేనికోసం చేయవలసి వచ్చిందో అర్థం అవట్లే. పండుగ ఒక సంవత్సరం జరగలే కదా, ఎందుకు చెడ్డ పేరు? దేనికోసం, ఎవరి కోసం? ఇది నేను ముఖ్యంగా జిల్లా అధికారులని ప్రశ్నిస్తున్నాను. ఏమనుకుంటున్నాను మీ ఆలోచనతో? ఇది వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత జిల్లా అధికారులుగా మీకుంది. వ్యవస్థను కాపాడే బాధ్యత మీకుంది. పూర్తిగా మీ తాలూకా వైఫల్యం ఇది, మీ నిర్లక్ష్యత ఈ కార్యక్రమం ఇది. సరే, రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళ ప్రాపకాల కోసం, వాళ్ళ గొప్పల కోసం, వాళ్ళ దీనికోసం వాళ్ళు పడుతుంటారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. సివిల్ కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారని గుర్తు చేశారు. గతంలో కేసీఆర్ కూడా బీసీలకు అన్యాయం చేశారన్నారు. బీసీ విద్యార్థులకు రుణాలు, కన్వెన్షన్ హాళ్లు, స్టడీ సర్కిళ్లు నిర్మిస్తామన్నారు. ఏమైంది రేవంత్ రెడ్డి అని నిలదీశారు. సివిల్ కాంట్రాక్ట్స్లో, కన్స్ట్రక్షన్స్లో, మెయింటెనెన్స్లో బీసీలకు 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. మళ్ళీ ఏ కాంట్రాక్టులు తెలంగాణలో ఆనాడు బీఆర్ఎస్, తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ నిధులు, నీళ్లు, నియామకాలు చెప్పి కాంట్రాక్టులు లక్షల కోట్ల అప్పనంగా ఎవరికి అప్పచెప్పారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోండి. ఇవాళ మీరు ఏ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి మీకు ఎందుకు బీసీలు మీ దృష్టికి రాలని అడుగుతున్నాను. ఇవాళ బీసీ యూత్ కోసం, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ప్లస్ ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి రుణాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందో దయచేసి రేవంత్ రెడ్డి గారు దాన్ని బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో
కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బీసీ సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. ఒక్క భవనమైనా నిర్మించారా? రేవంత్ గారు దయచేసి చెప్పండి నేను కోరుతున్నాను. ప్రతి మండలంలో నవోదయ స్థాయి విద్యాలయాలను, ఒక నాణ్యతమైనటువంటి విద్యను కల్పించడానికి కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల అన్నారు. ఒక్క అడుగైనా ముందుకేశారా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఏ కోర్టులు మీకు నిన్ను స్టే ఇచ్చాయో ఒకసారి చెప్పాలి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే అన్యాయమని ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. ఉదయం నామినేషన్లు వేశారు, సాయంత్రం స్టే ఇస్తారా అని అసహనం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ తర్వాత స్టే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు. 56% బీసీలు ఉంటే 42% రిజర్వేషన్లు ఇస్తున్నారని, తాము ఎంత ఉన్నామో తమకు అంత వాటా ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేశారు. కోర్టులో కూడా నిజంగా మొత్తమే తప్పుంటే మొదటి రోజే స్టే వస్తుంది. కాబట్టి ఈరోజు కోర్టు స్టే ఇవ్వడం అనే దాన్ని బీసీ ప్రజలు జీర్ణించుకుంటలేరు. వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. ఎన్ని రోజులు భరించాలి? బీసీల కేసు అంటే బీసీల కేసు అనే ఒక మాట వస్తే కోర్టులు రిజెక్ట్ చేస్తాయని ఒక నానుడు వచ్చేసి గవర్నర్ దగ్గర 3 నెలల కంటే ఎక్కుంటే ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు తీర్పు ఉంది, ఆటోమేటిక్గా జీవో తీయొచ్చు అనేది సాంప్రదాయం ఉంది. దాని ప్రకారం తీస్తున్నారు కదా. కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాసెస్లు కరెక్ట్ ఉంది. ప్రజా ఉద్యమం ద్వారానే ప్రభుత్వాలను, ఈ వ్యవస్థను, కోర్టులను నిలదీయవలసినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. ఇది సందర్భం వచ్చింది. దీని మీద పోరాడకపోతే ఇప్పుడు ఇక అందరు బీసీలు ఇప్పటిదాకా బానిస బతుకులు బతికిరు, అడుక తినే బతుకులు బతికిరు. ఇప్పుడు తిరుగుబాటు చేస్తేనే మన వాటా మనకు వస్తుంది. ఇందులో మనం సక్సెస్ అయినామంటే దీని ప్రభావం రేపు చట్టసభల రిజర్వేషన్లు కూడా వస్తాయి. గవర్నర్ అనుమతి, ఈ ప్రక్రియ బీజేపీ వాళ్ళు రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు ఓపెన్గా సపోర్ట్ చేశారు. అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది కూడా యునానిమస్గా సపోర్ట్ చేశారు. ఇంకా డౌట్ ఎక్కడ? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హస్తం పార్టీ అభ్యర్థి ఎవరనే దానికి ఉత్కంఠ వేడింది. నవీన్ యాదవ్ను ఏఐసీసీ అభ్యర్థిగా ప్రకటించడంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎంపీ, సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల తర్వాత మొత్తానికి అంజన్ కుమార్ పార్టీ నిర్ణయానికి తలొగ్గారు. కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో అలిగిన అజయ్ను ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కలిసి బుజ్జగించారు. దీని తర్వాత అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేయాలని అంగీకరించినట్లు తెలిసింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులో ఉపశమనంలో నెలకొంది. ఈ మేరకు శుక్రవారం అంజన్ కుమార్ ఇంటికి ఏఐసీసీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ కలిసి మాట్లాడారు. మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైనట్టు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బై ఎలక్షన్ పోల్లో పోటీ చేసి అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ జరగనుంది. తెలంగాణ జూబ్లీహిల్స్ అభ్యర్థి నీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ రోజు సమావేశమైన బీజేపీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ అభ్యర్థిపై చర్చించినట్లు సమాచారం. 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్టు సమాచారం. లిస్టులో దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మజల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఇష్యూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు రామచంద్రరావు. రాష్ట్ర కమిటీలో మరికొందరిని తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని అడగనున్నారు. బిఎల్ సంతోష్, సునీల్ బన్సల్లను రామచంద్రరావు కలవనున్నారు. ఏపీలో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడిగా జనార్దన్ రావు ఉన్నారు. అయితే ఆయనను తాజాగా గన్నవరం ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి విజయవాడకు రావడంతో జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. జనార్దన్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టుకు వచ్చిన జనార్దన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. వైద్య పరీక్ష
సమీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తెలంగాణలో మావోయిస్టులకు మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర మావోయిస్టు కమిటీకి చెందిన 3 కీలక నేతలు తెలంగాణ డీజీపీ ఆఫీసులో లొంగిపోయారు. ఈ 3 సీనియర్ మావోయిస్టులు శుక్రవారం హైదరాబాద్లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ రవిగుప్తా సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో గత 35 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన కూకటి వెంకటయ్య అలియాస్ వికాస్, ఇక దండకారణ్య చైతన్య నాట్య మండలి ఇన్ఛార్జిగా పనిచేసిన మొగలిచెర్ల రాజు అలియాసు సిఎన్ఎం చందు, సౌత్ బస్టర్ డివిజన్ కమిటీ సభ్యురాలుగా వ్యవహరించిన తోడెం గంగా అలియాసు సోని ఉన్నారు. ఈ 3 గతంలో వివిధ ఘర్షణాత్మక ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ 3 మావోయిస్టు స్టే కమిటీ సభ్యులు జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారని, వీరి నిర్ణయం మిగతా మావోయిస్టులకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా పార్టీ పాలసీని రూపొందించుకోవడం, ఎత్తుగడను రూపొందించుకొని పనిచేసేదంతా సమస్య ఉంది. అదే ఈ మనలో పేపర్లో మీడియా ద్వారా కూడా తెలుస్తుంది, అదే లెటర్స్ వస్తున్నాయి. కాబట్టి పార్టీలో కొంతకాలం నుంచి డిస్కషన్ ఉంది. ఈ మారిన పరిస్థితుల్లో మనం కూడా మారాలి అనేది, అది ఇంకా ఛానలైజ్ కాలేదు. కాబట్టి దాని కారణంగా కొంత ఈ నడుమ అటు కూడా నష్టపోయింది ఉంది. ఈ పరిస్థితి లోపల ప్రభుత్వం నుండి కానీ, డిపార్ట్మెంట్ నుండి కానీ ఒక సానుకూల వాతావరణం ఉంది. కాబట్టి ఈ మారిన పరిస్థితికి అనుగుణంగా మనం చేయడం, పాత పని విధానం ఇప్పుడు పనిచేయదు. ఈ మారిన పరిస్థితి అనుగుణంగా పనిచేయాలంటే కూడా ఇప్పుడు అక్కడ అవకాశం కూడా లేదు. వాళ్ళు చెప్పిన ఇంతకుముందు దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ తో రావచ్చు, రాజకీయ నాయకులతో రావచ్చు, మీడియా మిత్రులతో రావచ్చు, ఇట్లా ఏ రకంగా బయటకు వచ్చినా బయటకు రావచ్చు. వాటికి మేము తయారీలతోని ఓపెన్ హార్ట్ తోని బయట రమ్మని చెప్తున్నాం వాళ్ళని నేను. సో టు దెమ్ ఇట్స్ ఓపెన్ కాల్, ఫ్రీ కాల్, దే కెన్ కమ్ అవుట్ అండ్ జాయిన్ ది మెయిన్ స్ట్రీమ్. కోల్బెట్ లో కొంత ప్రయత్నం జరిగింది, కొంత లాస్ట్ 5-6 months కింద కొంత ప్రయత్నం జరిగింది. మళ్ళీ టు స్టార్ట్ రీగ్రూప్ అని చెప్పడం పెద్ద పదం కానీ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో కొంత అటెంప్ట్ జరిగింది మాత్రం వాస్తవం. కానీ మళ్ళీ ఇప్పుడు కొంత స్తబ్దంగా ఉన్నది. మళ్ళీ ఆ తర్వాత ఒక 2-3 హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మళ్లీ కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్ లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలకు హైడ్రా అధికారులు తొలగించి విముక్తి కలిగించారు. బంజారా హిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు స్థలాన్ని పరిశీలించారు. అది పూర్తిగా ప్రభుత్వ భూమి అని, అందులో ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ క్రమంలో భూమి కబ్జా చేసిన విఆర్ ఇన్ఫ్రా పార్థసారథి, ఆయన కుమారుడు విజయ్ భార్గవ్ అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. ఆయన వెనకడుగు వేయని అధికారులు భారీ పోలీస్ బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. కాగా విఆర్ ఇన్ఫ్రా పార్థసారథి, ఆయన కుమారుడు విజయ్ భార్గవ భూమిని కబ్జా చేసినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసులపై హెచ్ఆర్సీ తీవ్ర స్థాయిలో యాక్షన్ తీసుకుంది. ఎస్ఐతో పాటు కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యూరియా కోసం ధర్నా చేసేందుకు గిరిజన రైతు సాయి సిద్ధును పోలీసులు విచక్షణ రహితంగా కొట్టారు. సాయి సిద్ధు భార్యను కులం పేరుతో దూషిస్తూ అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని జాతీయ మానవ హక్కుల కమిషన్కు సామాజికవేత్త రేవంత్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన హెచ్ఆర్సీ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ను వెంటనే నిధుల నుంచి తొలగించాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడూ లేనంతగా అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. వెనజులాకు చెందిన మహిళ మరియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మరియాకు ఈ బహుమతి ప్రకటించారు. మరియా వెనజులా పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. అయితే తనకు నోబెల్ బహుమతి వస్తుందని ఎంతగానో ఎదురు చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశ ఎదురైంది.
2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల అధికారాన్ని చేపట్టిన తర్వాత తొలిసారిగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో శుక్రవారం భేటీ అయ్యారు. రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించాయి. ఇదిలా ఉంటే ఆఫ్ఘన్ నేలకు భారత్కు కానీ మరే దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి అనుమతి లేదని ముత్తాకి అన్నారు. జయశంకర్తో భేటీ తర్వాత ఆయన నుంచి ఈ హామీ వచ్చింది.